వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు, డైలీ ఫుడ్లో జొన్నలను యాడ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎంతో టేస్టీగా 10 మినిట్స్లో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునేలా ఈ జొన్న దోశలను కనుక ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చండి. ఇక్కడ దీని ప్రిపరేషన్ కోసం పిండి కలుపుకోవటానికి ఒక బౌల్లో ఇక్కడ నేను ఈ కప్పుతోటి 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇది తెల్ల జొన్న పిండేనండి, ఇంట్లోనే పట్టించుకున్న తెల్ల జొన్న పిండి. ఇక దీనిలోకి 1/2 కప్పు వరకు ఇక్కడ నేను బియ్యపు పిండిని యాడ్ చేస్తున్నాను. బియ్యపు పిండి వద్దు అనుకున్న వాళ్ళు ఈ బియ్యపు పిండిని తీసేసుకోవచ్చు. ఈ బియ్యపు పిండి వల్ల కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఇది వద్దు అనుకుంటే దోశలు కొంచెం మెత్తగా వస్తాయి. ఇక ఈ 2 పిండిలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ జొన్న దోశల్లో కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయండి. ఇక్కడ కొంచెం వాటర్ పోసేసుకొని పిండి ఎక్కడా ఉండలు లేకుండా ఫస్ట్ నీట్గా కలిపేసుకోండి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాము. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇక్కడ కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాము. కరివేపాకును డైరెక్ట్గా వేసేదానికన్నా ఇలా కట్ చేసి వేసుకుంటే మనకు ఆకులు రాలకుండా ఉంటాయండి. తర్వాత కొంచెం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇవి వేసుకున్న తర్వాత ఇక లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటే చాలండి, ఇంకేం వేయాల్సిన పని లేదు. జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని ఇక దీనిలోకి సాల్ట్ ఇంకొకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం పడుతుంది, అందుకని ఇక్కడ నేను సాల్ట్ను వేసాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకోవచ్చండి. ఇలా జారుడుగా రావాలండి. మామూలు దోశ పిండిలాగా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కంప్లీట్గా హీట్ అయిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ మనం దోశను పోసుకోవాలి. దోశను పోసిన తర్వాత మనకి ఇక దాన్ని పరచటానికి కుదరదండి, అందుకని పోసేటప్పుడే ఇలా పల్చగా మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు పోసేసుకోండి. అందుకే మన పిండిలో ఇక్కడ వాటర్ ఎక్కువ పోసేసుకుంటాము. ఇక దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ దోశను కాల్చేటప్పుడు మాత్రం సిమ్లోనే కాల్చుకోండి. ఇది జొన్న పిండి కదా, కొంచెం ఉడకటానికి టైం ఎక్కువ పడుతుందండి. ఒక 3-4 మినిట్స్ వెయిట్ చేస్తే మనకు ఈ దోశ అనేది రెడీ అవుతుంది. ఇలా ఒక పక్కకు తిప్పుకున్న తర్వాత ఒక పక్కే కాల్చుకోండి, రెండో పక్క కాల్చుకోవద్దు. ఇలా దోశ కంప్లీట్గా కాలిన తర్వాత ఇక దీన్ని పక్కకు తీసుకొని మరలా దోశ వేసుకునేటప్పుడు పిండిని ఇలా కింద నుంచి కలుపుకోండి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ పోసాం కాబట్టి పిండి అడుక్కు వెళ్ళిపోతుంది. ఇలా కలుపుకొని ఇక రెండో దోశను కూడా పెనం మీద పోసేసుకొని దాన్ని కూడా కాల్చుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ దోశ పిండిని కాల్చేటప్పుడు సిమ్లో కాల్చుకోండి. అలాగే పిండి కలిపేటప్పుడు వాటర్ ఎక్కువగా పోసి ఇలా జారుడుగా కలుపుకోండి. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మనం కూడా హెల్తీ అండ్ టేస్టీ అయిన జొన్న దోశలను రోజు ఇంట్లో చేసుకొని తినేసేయచ్చండి. ఇక్కడ మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి చట్నీ కూడా అవసరం లేదు, ఉత్త దోశలనే హ్యాపీగా తినేసేయచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, తప్పక నచ్చి తీరుతాయి.